వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ చక్రి. సెన్సేషనల్ న్యూస్ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న మీ బిగ్ టీవీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేసే న్యూస్తో మీ ముందుకు వచ్చింది. గురువింద గింజకు తన నలుపు కనిపించదట, పక్కనోళ్లనే ఎంతసేపు ఏదో ఒకటి అనడమే సరిపోతుందట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాలో జరుగుతున్న ఎంఓయూలపై పొలిటికల్ వార్ ధూమ్ధామ్గా సాగుతోంది. టార్గెట్ చేసి మరి బీఆర్ఎస్ నేతలు జోరుగా విమర్శలు చేస్తున్నారు. ఈ పొలిటికల్ వార్ను ఊహించని మలుపు తిప్పబోయే సాక్ష్యాలను మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ. ఆ సాక్ష్యాలేంటో, అప్పట్లో సాగిన ఎంఓయూల కథ ఏంటో మీరే చూడండి. ఎందుకు ప్రోత్సాహం, ఎందుకు అంత స్పెషల్ ఏముందని? 15 రోజుల ముందు కంపెనీ అది వచ్చి 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడుతుంది అని అంటే దాని తర్వాత భూములు అప్పచెప్పడానికా, రాయితీలు అప్పచెప్పడానికా? బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చెప్పిన మాటలు విన్నారు కదా. కేవలం మీడియా ముందు చెప్పడమే కాదు, దీనిపై ఎక్స్లో ఆయన చేసిన ట్వీట్ను కూడా ఓసారి చూద్దాం. ఈ ట్వీట్లో ఉన్న దాని ప్రకారం 15 రోజుల ముందు పెట్టిన కంపెనీతో ఎంఓయూ ఎలా చేసుకుంటారంటూ నిలదీశారు క్రిషాంక్. ఈ ట్వీట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆయనేం పెట్టారో చూద్దాం. కేటీఆర్ ట్వీట్ చేసిన దాని ప్రకారం ఇలాంటివి ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది, గ్రేట్ ఎక్స్పోజ్ అంటూ క్రిషాంక్ను అభినందించారు. అంతా బాగుంది, బిగ్ టీవీ కూడా ఇలాంటి అంశాలపైనే దృష్టి పెట్టింది. ఇలాంటివి ఈ ప్రభుత్వంలోనూ గత ప్రభుత్వంలోనూ ఏమైనా జరిగాయా అంటూ బిగ్ టీవీ చేసిన పరిశోధనలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఫోటో చూడండి, జూన్ 10, 2022న తీసిన ఫోటో. ఇక్కడ డేట్ బాగా గుర్తుంచుకోండి. కేటీఆర్తో ఈ ఫోటోలో ఉన్నది భువి బయోకెమికల్స్, ధాత్రి బయోసిలికేట్స్ యజమానులు. తెలంగాణలో 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ కేటీఆర్తో ఎంఓయూ చేసుకున్నారు. ఇందులో భువి 1040 కోట్లు, ధాత్రి 160 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ సమయంలో తీసిందే ఈ ఫోటో. అప్పుడు కేటీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. 2 ఇథనాల్ ప్లాంట్లు పెట్టడానికి 1000 పైచిలకు కోట్ల రూపాయలతో ఒక సంస్థ, మరొక సంస్థ 160 కోట్ల రూపాయలతో మరొక సంస్థ, 2 కలిపి దాదాపు 2300 కొలువులు మన ప్రాంతంలోని పిల్లలకి ఇవ్వడానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈ రోజే ఆ సంస్థలతోని అంగీకార పత్రాలను కుదుర్చుకొని జూన్ 10న ఈ కంపెనీలతో కేటీఆర్ ఎంఓయూ కుదుర్చుకున్నారనడానికి ఆధారం తెలంగాణ టుడేలో పబ్లిష్ అయిన ఈ న్యూస్ ఆర్టికల్. కంపెనీ పేర్లు, ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఇందులో చాలా క్లియర్గా ఉన్నాయి, చూడండి. కేటీఆర్తో ఎంఓయూ అంటే మాటలా? ఫైల్స్ చకచకా కదిలాయి. జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ శివారులో 95 ఎకరాల కేటాయింపు కూడా జరిగిపోయింది. భువి బయోకెమికల్స్ కు 80 ఎకరాలు, ధాత్రి బయోసిలికేట్స్ కు 15 ఎకరాలు కేటాయించారు. ఇది మేం చెబుతున్న మాట కాదు. నమస్తే తెలంగాణ పత్రికలో విశ్వ విపణిలోకి మెట్ల చిట్టాపూర్ అంటూ ప్రత్యేకంగా రాసిన కథనంలోది. పరిశ్రమలొస్తే మంచిదే, కానీ ఇక్కడ జరిగిన గోల్మాల్ తెలుసుకుంటే అందరి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇప్పుడు 15 రోజుల ముందు పెట్టిన కంపెనీతో ఎంఓయూ ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్న వాళ్ళు అసలు లేని కంపెనీతో కేటీఆర్ ఎంఓయూ చేసుకున్నారంటే ఏమంటారు? ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో ఆధారాలతో సహా మీరే చూడండి. ఎంఓయూ జరిగిన తేదీ గుర్తు పెట్టుకోమన్నాం కదా, అదే జూన్ 10, 2022. ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి సేకరించిన ఈ డాక్యుమెంట్ను చూడండి. భువి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించింది జూలై 14, 2022. ఇక ధాత్రి బయోసిలికేట్స్ను స్థాపించిందైతే జూలై 19, 2022. అసలు మనుగడలో లేని ఈ కంపెనీలతో కేటీఆర్ ఎలా ఎంఓయూ చేసుకున్నారు? ఆ మాత్రం ఎంక్వైరీ కూడా చేసుకోలేదా? లేక అంతా తమ వాళ్లే అని 95 ఎకరాలు కట్టబెట్టడానికి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారా? మనుగడలో లేని 2 కంపెనీలు ఏకంగా 1200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయంటే ఎలా నమ్మారు? దీనికి సమాధానం చెప్పేదెవరు? ఇక ఈ కంపెనీల ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే అందరికీ కళ్ళు చెదిరిపోతాయి.
1040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటూ చెప్పిన భువి బయోకెమికల్స్ అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నే సమర్పించలేదు. ఇక ధాత్రి బయోసిలికేట్ సమర్పించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్నదంతా గుండు సున్నాలే. పైసా ఖర్చు లేదు, పైసా ఆదాయం లేదు. ఇలాంటి సంస్థలతో కేటీఆర్ ఎలా ఎంఓయూలు చేసుకున్నారు? కేటీఆర్ చెప్పిన షెల్ కంపెనీలు ఇవేనా? ఇలా 1200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన ఈ 2 కంపెనీలకు కనీసం సొంత వెబ్సైట్లు కూడా లేవు. ఇంత దారుణమైన ప్రొఫైల్ ఉన్న కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారంటే ఏం మతలబు జరిగినట్లు? ఈ విషయం క్లియర్గా అర్థం కావాలంటే మనం ఇంకొకరి మాటలు కూడా వినాల్సిందే. బంగారు తెలంగాణ సాధించాలి అన్న కేసీఆర్ గారి కళ, ఆ బంగారు తెలంగాణని సాధించడానికి ప్రథమ సైనికుడిగా నిలబడిన కేటీఆర్ గారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ని పంజాబ్ లో పెట్టమని మా మీద చాలా ప్రెషర్ ఉంది. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నేను పెట్టడానికి వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ ఏంటంటే కేటీఆర్ గారు ఈజ్ అ లీడర్ విత్ విజన్. సార్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ your entire team and public, we assure farmers of at least 2 lakh acres will get a support from us, either in the way of new technologies to cultivate or new technologies to harvest. దాన్ని ఎలా ఇంకా వాళ్ళు సారవంతంగా ఎలా చేయగలుగుతారు, ఇంకా ఈల్డ్ ఎలా పెంచగలుగుతారు, వీటన్నిటి మీద we really wanted to help them. విన్నారుగా భువి ధాత్రి కంపెనీల ఓనర్ శ్యామలారావు స్వయంగా చెప్పిన మాట. తమ రాష్ట్రంలో ఈ కంపెనీని పెట్టమంటూ పంజాబ్ నుంచి విపరీతంగా ప్రెజర్ వచ్చిందట. ఛత్తీస్గఢ్ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ల మీద ఫోన్లు చేశారట. కానీ కేవలం కేటీఆర్ వల్లే ఈ ప్లాంట్లను తెలంగాణలో పెట్టడానికి వచ్చారట. దీన్ని బట్టి ఈ కంపెనీ కథ ఏంటో, ఈ ఎంఓయూల మ్యాటర్ ఏంటో మీరే డిసైడ్ అవ్వండి.